ఇక కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకురు వద్ద బైక్ను ఢీకొట్టింది. దీంతో బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకడంతో నిప్పులు వెలిగిసిపడి బస్సులు ఒక్కసారిగా మంటలు రేగాయని చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి ఆల్రెడీ కొంతమంది స్వల్ప గాలితో బయటపడ్డారు. బస్సులో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కోకట్పల్లికి చెందిన 6, కుత్బుల్లాపూర్కి చెందిన 4, ఎస్ఆర్ నగర్ నుంచి 3, ఎర్రగడ్డ నుంచి 2, మూసాపేట నుంచి 2, భరత్ నగర్ నుంచి 1, వనస్థలిపురం నుంచి 2, ప్యారడైజ్ నుంచి 2, నాంపల్లి నుంచి 1, లకడీకప్పల్ నుంచి 2, ఎల్బీ నగర్ నుంచి 1 ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే చనిపోయిన వారిలో కూడా హైదరాబాద్కి చెందిన వారు ఎంతమంది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. అసలు నాగేంద్ర, ఏంటి ఏమన్నా ట్రావెల్స్ నుంచి ఏమన్నా మనకి రెస్పాన్స్ ఏమన్నా వస్తుందా? అసలు ఎంతమంది ఎక్కారు? వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? వారి కుటుంబ సభ్యుల ఆచూకీ, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఫోన్స్ కూడా అందరూ డెడ్ అయిపోయాయని చెప్తున్నారు. కానీ వాళ్ళ అడ్రస్లు ఉంటాయి కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అసలు ఎంతమంది ఎక్కారు, ఎంతమంది ఉన్నారు, ఎవరి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఏమైనా చెప్పగలుగుతున్నారు ఎవరైనా? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం కర్నూలులో జరిగినటువంటి ఘోర ప్రమాదంగానే ఇది చెప్పాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా బస్సు అంతా కూడా దగ్ధమవడం, తెల్లవారు మూడు గంటల తర్వాత జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అక్కడ బైక్ని బస్సు గుద్దిన తర్వాత అది బైక్ లోపలికి వెళ్ళడంతో స్పార్క్ రావడం, అదేవిధంగా అక్కడ ఆయిల్ ట్యాంక్ కొంత అక్కడ ఇంజిన్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంక్ లీక్ అవడంతోనే అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పష్టం చేశారు. తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకున్న తర్వాత అది ఆటోమేటిక్ లాక్ ఉండడంతో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో అది డోర్ అంతా కూడా లాక్ అయిపోవడంతో ఈ ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు దాంట్లో 41 మంది ప్యాసింజర్స్ ఉంటే 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ 21 మందికి సంబంధించి వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు. అదేవిధంగా మరొక 20 మంది చనిపోయారు. ఆ 20 మందిలో 11 మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను బయటికి తీయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. మరొక 9 మందికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా వివరాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అక్కడ ప్రమాదంలో గాయపడినటువంటి వారికి సంబంధించి కర్నూలు జీజీహెచ్లో ప్రధానంగా ఇప్పటికే వైద్య సేవలు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 9 మందికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ బస్సులో ప్రధానంగా అత్యధికంగా 41 మందిలో హైదరాబాద్కి సంబంధించినటువంటి వారే పూర్తిగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పటాన్చేరులో బయలుదేరినటువంటి ఈ బస్సుకు సంబంధించి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని పోలీసులు సంప్రదించేటటువంటి ప్రయత్నం చేశారు. వారు ఇంకా అందుబాటులోకి రాలేనట్టయితే మనకు సమాచారం అందుతుంది. వారు పటాన్చేరులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ నుంచి అక్కడ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అక్కడికి ఎవరెవరు ప్యాసింజర్స్ ఎక్కారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రావాలంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పూర్తి స్థాయిలో పోలీసులకి సహకరించిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం జరిగింది. ఇప్పటికీ ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యంగా కార్యదర్శితో పాటు అదేవిధంగా డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అక్కడ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందించాలి, టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరొక వైపు అక్కడ ఉన్నటువంటి గద్వాల్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘటనా స్థలంలో ఉండి అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా అండగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. చనిపోయేటటువంటి వారికి 2 లక్షల ఎక్స్గ్రేసియాతో పాటు గాయాల పాలైనటువంటి వారికి 50,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉంటామంటూ కూడా ఒకవైపు ఏపీ ప్రభుత్వం కానీ మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం మరొకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ దిశగా అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఈ బస్సులకు సంబంధించినటువంటి అంశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం గతంలో కూడా చూసాం, ఒకటేసారి బస్సులో ఉన్నటువంటి దాదాపు
40 మందికి పైగా కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితులను కూడా మన గతంలో చూసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఆ ఫిట్నెస్కి సంబంధించినటువంటి అంశంలో అనేక లోపాలు ఉన్నాయి ఏందన్న దానిపైన ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కావేరీ ట్రావెల్స్కు నైటు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఒడిశా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉంది. ఒడిశా రిజిస్ట్రేషన్తో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ బస్సుని తిప్పుతున్నారనేటటువంటి ప్రధానమైనటువంటి వార్త బయటకు వచ్చింది. దాంతోపాటు మరొకవైపు ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు నిర్మాణ లోపాలు ఉన్నాయనే దానిపైన కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద నివారణను తగ్గించేందుకు బస్సులో వాడేటటువంటి ముఖ్యంగా లోహాలు కానీ బస్సు తయారీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తయారీ అంశంలో ప్రధాన కొన్ని కీలకమైనటువంటి ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ బస్సుకి సంబంధించి పూర్తిగా తయారైంది అనేటటువంటి వార్తలు కూడా బయటకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎందుకంటే ఆ బస్సుకి సంబంధించి ప్రస్తుతం నైట్ జరిగినటువంటి బస్సుకు సంబంధించి దాదాపు 23,000కి పైగా కూడా ఫైన్స్ ఉన్నాయి. అంటే ఓవర్ స్పీడ్ కానీ అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ సంబంధించినటువంటి వాటితో పాటు అదేవిధంగా నో ఎంట్రీకి సంబంధించినటువంటి అంశంలో బస్సు దాదాపు 10 చలానాలకు పైగా దానిపైన ఉన్నాయి. దాంతోపాటు మరొకవైపు ఓవర్ స్పీడ్ అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ సంబంధించినటువంటి స్పీడ్కి సంబంధించి చలానాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు నైట్ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అత్యధిక వేగంతో వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఒక క్లారిటీ రాబోతుంది. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి మరి ఏ విధంగా ప్రభుత్వాలు ఇంకా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాయనేది చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.